అవినీతికి పాల్పడితే తాట తీస్తాం, హైడ్రా పేరుతో పైసలు వసూలు చేస్తే జాగ్రత్త, సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్. ఏసీపీ విజిలెన్స్ ఫోకస్ పెట్టాలి, సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు. అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై హైడ్రా ఫోకస్. యాక్చువల్లీ ఇది చాలా మంచి పాయింట్. మనం రోజు మాడుకున్నాం. మొన్న మనతో సుంక నరేష్ గారు కూడా వచ్చి మాడారు. అక్రమ కట్టినోడిది ఎంత తప్పు, దానికి పర్మిషన్ ఇచ్చినోడిది అంతే తప్పు. సో ఇప్పుడు అక్రమ కట్టడం కూల్ చేస్తావు, వాడికి నువ్వు రికవరీ చేస్తావు, ఫైన్ వేస్తావు, మరి పర్మిషన్ ఇచ్చినోడు ఏమైపోయాడు? చాలా మంది ఇప్పుడు అక్రమ కట్టడం అంటే నేను ఒకటే కడతా అక్రమం, మీరు ఒకటే కడతారు, కానీ అధికారి ఎంతమందికి పర్మిషన్లు ఇచ్చి ఉంటాడు కదా. సో ఇప్పుడు మీ దగ్గర అంటే మీ కట్టడం పడేస్తే మహా అయితే మీ దగ్గర రికవర్ చేస్తే ఎంత 100 కోట్లు వస్తాయి అనుకుందాం, నా దగ్గర 100 కోట్లు వస్తాయి అనుకుందాం. కానీ 100 మందికి పర్మిషన్లు ఇచ్చిన అధికారి దగ్గర రికవరీ చేస్తే ఎంత వస్తాయి? ఖజానాకి ఎంత వస్తాయి? కేసు పెట్టి వదిలేయడమే కాదు, అంతే కదా, సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులని వాటిని కొల్లగొట్టినట్టే కదా, ప్రకృతిని నాశనం చేసినట్టే కదా. మీరు ఇంతమంది ఉండి ఇంత చేసి మీరు ఖచ్చితంగా ఈ పాయింట్ అయితే ఈ ఒక్క పాయింట్ లో మనం రేవంత్ రెడ్డిని మెచ్చుకొని తీరాల్సిందే. ఎందుకంటే మంచి పాయింట్ అది. కట్టినోడిది ఎంత తప్పో దానికి పర్మిషన్ ఇచ్చిన ప్రతి అధికారి, వాటర్ బోర్డు వాళ్ళు కానీ, జిహెచ్ఎంసీ కానీ, రెవెన్యూ కానీ అందరూ కొన్నిట్లో ఆర్ఎన్బి కూడా ఉంటుంది. రోడ్డు పక్క ఇంటి ముందు నుంచి రోడ్డు రాకుండా అటు నుంచి తీసుకెళ్తారు ఒక్కోసారి. ఇట్లాంటివి కూడా చాలా ఉంటాయి. సో ఖచ్చితంగా అన్ని శాఖల వాళ్ళకి వాళ్ళు రిటైర్డ్ అయిపోయినా సరే, వాళ్ళు వేరే బదిలీ అయిపోయినా సరే, వాళ్ళు సర్వీస్ లో ఉన్నా సరే ఉన్నా లేకపోయినా సరే బతికుంటే చాలు, పట్టురండి, వాళ్ళకి నోటీసులు ఇవ్వండి. అప్పుడు నువ్వు ఎట్టిచ్చావు పర్మిషన్ వాళ్ళకి, ఎంత తీసుకున్నావు అని చెప్పి కక్కియాలి. మీరు అప్పుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు అంటే ఇప్పుడు మీరు ఎంత అయితే రికవరీ చేస్తారో, అంటే ఇప్పుడు సపోజ్ ఎన్కన్వెన్షన్ తీసుకుందాం మనం, ఎన్కన్వెన్షన్ అంటే ఒక 100 కోట్లు 200 కోట్లు అది 1000 కోట్లు రికవరీ చేద్దామని మీరు ఫిక్స్ అయినప్పుడు, మరి దానికి పర్మిషన్ ఇచ్చిన అధికారి దగ్గర నుంచి ఎంత నువ్వు లంచం తీసుకున్నావు, లేకపోతే దీనికి నష్టం జరిగింది ప్రభుత్వానికి, నువ్వు పర్మిషన్ ఇవ్వటం వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగిందని ఒక లెక్కేసి అంతే విధంగా అతని నుంచి వసూలు చేయాలి 100% ఖచ్చితంగా. అప్పుడే మిగతా అధికారుల మార్పు వస్తుంది. రేపు ఎల్లుండు ఇంకో పోంగా ఇలాంటి అక్రమాలు చేయాలన్నా వాళ్ళకి భయం వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మీరు అక్రమాలు చేస్తున్న వాళ్ళని కూలుస్తున్నారు, అంతా బాగుంది, కానీ పాయింట్ ఏంటంటే దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఇప్పుడు నేను ఒక ఫ్రాడ్ చేశాను, నేను ఒక పైగా గవర్నమెంట్ ఆఫీస్లో ఫ్రాడ్ చేశానంటే, చేయగలిగాను అంటే నాకు మీరు పర్మిషన్ ఇవ్వబట్టేగా చేయగలిగా నేను. మీరు పర్మిషన్ ఇవ్వకపోతే నేను చేయలేనుగా. సో ఇక్కడ నాది ఎంత తప్పు ఉందో మీది అంతే తప్పు ఉంది. అన్ని రైట్స్ మీరు ఇచ్చినట్టే, దోచుకోండి అని చెప్పి. సో ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులను కూడా దీనిపైన చర్యలు తీసుకోవటం అనేది ఈ క్రెడిట్ కూడా ఆదాబ్ హైదరాబాద్ కే గ్యారంటీగా. ఈ పాయింట్ ఎవరు లేవనెత్తలా, మేము లేవనెత్తాం. నిన్న మేము లేవనైతే హెచ్ఆర్ఏ దాని గురించి కూడా ప్రభుత్వ వర్గాల్లో చలనం వచ్చిందంట, దాని గురించి ఒక కమిటీ వేసి ఉన్నారంట. సో ఇట్లా ఆదాబ్లో ఒక న్యూస్ వచ్చినా ఒక వార్త వచ్చినా అది ప్రభుత్వానికి ఒక సూచనలా వెళ్ళిపోతుంది. దాని గురించి వెంటనే చర్యలు తీసుకునే పరిస్థితులు మనకు కనపడుతున్నాయి ఖచ్చితంగా. సో మనం చూస్తే ఇక్కడైతే చూడండి ఇంకోటి వార్త, గెట్ రెడీ, తెలంగాణలో మరో ఎన్నికల హడావిడి షురు, త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్, స్థానిక సంస్థల ఎన్నికలకు తయారీగా ఉండండి, ఓట్లు అంతా సిద్ధం చేసుకోవాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు, జిల్లా కలెక్టర్లతో ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్. అదంట మరొక స్థానిక ఎలక్షన్స్ మనకి దగ్గరలోనే ఉండొచ్చేమో అంటున్నారు. రాష్ట్రంలో మరి ఎన్నికల షెడ్యూల్. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ జాబితా, పోలింగ్ బూత్ల ఏర్పాటుతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. రానున్న 4-5 నెలల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేసేందుకు అందరూ సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. అంటే దాదాపుగా మనకు ఒక 2 నెలల్లోనే ఎన్నికలు ఉండే అవకాశం ఉంటుంది. దాదాపు వచ్చే నెల షెడ్యూల్. అవును. సో ఒక 2 నెలల్లోనే మనకి ఎలక్షన్స్ ఉంటాయి, ఎలక్షన్ షెడ్యూల్ అంతా ఉంటుంది. ఆ తర్వాత మనకి మొత్తం ప్రాసెస్ మొత్తం పూర్తవడానికి మనకు ఒక 4 నెలల సమయం పట్టేది ఉంది కాబట్టి, సో తెలంగాణ ప్రజలారా మరో ఎన్నికల పండగ రాబోతుంది. మరోసారి రాజకీయ నాయకులకి మళ్ళీ జనం గుర్తొస్తారు. కాకపోతే ఇది స్థానిక సంస్థల ఎన్నికలుగా దీనికి అంత ఉండదేమో, ఇది లోకల్ వ్యక్తులకి ఉంటారు కాబట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు, పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉండకపోవచ్చు. చిన్న స్థాయిలో జరిగిద్ది, కానీ అక్కడ కూడా జరిగిద్ది. మళ్ళీ మీకు గిట్టుబాటు అయింది. ఎందుకంటే మీరందరూ ఓట్లు అంటే ఎవరిని ఎన్నుకుందామో, ఎవడు మనకి పనికి వస్తాడో, ఎవరు మనకి పనికిరాని దానికన్నా మనకి ఓట్లు అంటే డబ్బులు వస్తాయి, మందు వస్తుంది,
బాటిల్ వస్తుంది, అవి వస్తాయి అనుకునే వాళ్ళే మనకి ఎక్కువ మంది ఉన్నారు ఖచ్చితంగా. సో ఎలక్షన్స్ అనగానే వీళ్ళకి ఇవే గుర్తొస్తాయి. ఎలక్షన్ అయిపోగానే అంటే ఎలక్షన్ లేనప్పుడు సమస్యలు వచ్చినప్పుడు మాకు అయ్యో ఈ కష్టం వచ్చింది అనే కన్నా ముందు ఎలక్షన్ వచ్చే ముందు వాళ్ళ ముందల ఎవరైతే మీకు పోటీగా వచ్చి మీకు ఓట్లు ఏమని అడుగుతారో వాళ్ళ ముందు పెట్టండి ఇవన్నీ. ఇప్పుడు మీకు స్థానిక సంస్థల ఎన్నికలంటే మీ స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ మీ దగ్గర ఓట్లు అడగడానికి వస్తారు. రుణమాఫీ గురించి అడగండి, వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని గల్లా పట్టుకొని నిలదీయండి. ఏది నా రుణమాఫీ, నువ్వు 100 రోజుల్లో ఇస్తా అన్నావు, ఆగస్టు 15కి ఇస్తా అన్నావు, ఆగస్టు 15 అయిపోయి నెల అవుతుంది, ఏది నా రుణమాఫీ అని అడగండి. నాకు వీటిని ఏమంటారు, రుణమాఫీ రకరకాల కొర్రీలు పెట్టారు కదా, అట్లా ఉంటే ఇవ్వం, ఇట్లా ఉంటే ఇవ్వం, అది చేయాలి, కుటుంబాన్ని వచ్చి మీరు మా కుటుంబాన్ని ప్రూవ్ చేసుకోవాలి, నువ్వు బతుకున్నావని ప్రూవ్ చేసుకోవాలి, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇవన్నీ చెప్పారు కదా. అవన్నీ ఆ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరైతే మిమ్మల్ని నోట్లు అడగడానికి వస్తారో, నాకు వారం రోజుల్లో ఇవన్నీ నువ్వు క్లియర్ చేసి నా రుణమాఫీ క్లియర్ చేయొచ్చు, నీకు ఓటేస్తా అని చెప్పండి. రేషన్ కార్డు నా చేతిలో పెట్టి, నా రేషన్ కార్డు నా చేతిలో పెట్టి, అంతేకాకుండా రుణమాఫీ పూర్తయ్యేలా నాకు చెయ్యి, నీకు ఖచ్చితంగా ఓటేస్తా అని చెప్పి మీరు ప్రజలను అడగండి. ఎందుకంటే మళ్ళీ దొరకరాళ్ళు 5 ఏళ్ళకి ఒకసారి మన ఇంటి ముందుకు వస్తారు, 5 ఏళ్ళకి ఒకసారి మనకు కనపడతారు, 5 ఏళ్ళకి ఒక్కసారి వాళ్ళకి మనం మనుషుల్లా కనపడతాం. ఇవాళ వచ్చాడు అనుకోండి, ఇప్పుడు వచ్చినప్పుడు సాయి గారు అంటారు, ఎలక్షన్స్ అయిపోయారా సాయి అంటారు, ప్రజాప్రతినిధులు అందరూ అదే అట్లానే అంటారు. సో సాయి గారు అన్నప్పుడే మన పనులు నిర్వహించుకోవాలి. ఎందుకంటే తర్వాత ఒరే సాయి అరే సాయి అంటాడు, అప్పుడు మనల్ని దేకడు. అప్పుడు వాళ్ళు పాపం కారుల్లో, సుమోల్లో, సఫారీల్లో, వాటిల్లో సప్ప వెళ్తా ఉంటారు. మనం ఇట్లా నుంచొని అరే వీడికి అనవసరంగా ఓటేసామే అని చూస్తూ ఉండాలి తప్ప అప్పుడు మనం చేయగలిగింది ఏమీ ఉండదు. ఆకులు పట్టుకున్నట్టే ఉంటది, కానీ అప్పుడు ఆకులు పట్టుకున్నా మీరేం పట్టుకున్నా ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ ఎన్నికల్లో గ్రామాల్లో, ముఖ్యంగా గ్రామాల్లో మీకు రోడ్లు ఉన్నాయా, కరెంట్ ఉంటుందా, పంటకు నీళ్లు వస్తున్నాయా, గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉంది, మీకు అక్కడ ఏరియాలో ఆసుపత్రి ఉందా, కనీసం 10 పడకల ఆసుపత్రి అన్నా ఉందా, ఇవన్నీ ఆలోచించుకొని మురికి కాలువలు, పారిశుధ్యం, రవాణా, మంచినీటి సరఫరా, అంతేకాకుండా ముఖ్యంగా రుణమాఫీ, రేషన్ కార్డు, రుణమాఫీ, రేషన్ కార్డులు, ఇవన్నీ ఒక లిస్ట్ రాసి పెట్టుకొని రాగానే ఇప్పుడు మీకు ఇచ్చే 500, 1000 రూపాయలతో ఇవన్నీ అవ్వవు. గుర్తుపెట్టుకోండి, దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మేము. 500, 1000 రూపాయలు, 500, 1000 రూపాయలు, 2000 తీసుకొని మీరు ఓటేసేస్తే సాయంత్రానికో లేకపోతే నెక్స్ట్ డేకో అయిపోతాయి. మీ రుణమాఫీ మీకు రాదు, మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు మీకు రాదు, మీ కరెంట్ మీకు రాదు, మీకు హెల్త్ హాస్పిటల్స్ బాగుపడవు, రోడ్లు బాగుపడవు, విద్య, ఆరోగ్యం ఏది బాగుపడదు. మీ జీవితం మళ్ళీ అలానే ఉంటది. కాబట్టి మిగతా వాటికో దేనికో లొంగిపోయో, ఓటుకో, అదే 100కో, 200కో, 500కో మందు బాటిల్కో లొంగిపోయి ఓట్లేసి అయ్యో ఎలక్షన్స్ అయిపోయినాయని మళ్ళీ ఏడుస్తా కూర్చోకండి. ఈ మధ్యలో చికెన్, మటన్ కూడా ఇస్తున్నారంట. ఇక చూసుకోండి, బట్టలు పెడుతున్నారు, క్రికెట్ కిట్లు ఇస్తున్నారు, ఇవన్నీ ఉంటున్నాయి. సో చూసుకోండి ఓటేసే ముందు కాస్త దయచేసి. ఇంకో వార్త చూస్తుంటే, హైడ్రాపై ప్రభుత్వం కీలక నిర్ణయం, కూల్చివేతలపై మరింత ముందుకు, మరిన్ని అధికారాలు అప్పగించే దిశగా సర్కారు, ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించాలి, చెరువులు, పార్కులు, నాలాలపై ఆక్రమణ తొలగింపు, ఉన్నత స్థాయి సమీక్షలో సిఎస్ శాంతకుమారి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లు హాజరంటూ జిల్లా కలెక్టర్లతోని సిఎస్ శాంతకుమారి గారు మీటింగ్, అంటే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇంకొంచెం అధికారాలు వీళ్ళకి ఇస్తే ఇంకా బాగా పనిచేస్తారు అని చెప్పి అనుకుంటున్నారు. అంతేకాకుండా నిన్న మనం చూసుకుంటే మనం రోజు మాట్లాడుకుంటున్నాము ఇంకా అధికార పార్టీని టచ్ చేయలేదు అని, కానీ నిన్న మనం చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి కూడా నోటీసులు వచ్చినాయి అంట. ఆయన దానిపై స్పందించారు, ఇది అక్రమం అని నాకు తెలియదు, ఒకవేళ నాలాపై ఇది ఉండుంటే గనక నేనే కూల్చేస్తాను అని చెప్పి ఆయన చెప్పే పరిస్థితి మనకు కనపడుతుంది. అందరూ కూడా చాలా మంది అంటే ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రి అన్న అంటే ఆయనకి తెలియకుండా ఉండదు. హైడ్రా మొదలై దాదాపుగా 2 నెల అవుతుంది హైడ్రా యాక్షన్ స్టార్ట్ అయ్యి. ఇప్పటికీ ఆయనది FTL పరిధిలో ఉందా, నాలా ఆక్రమించడానికి తెలీదా? తెలియదు పాపం. తెలుసుకోవాలంటే ఎంతసేపు? 2015లోనే కొన్నాడంట. సరే మనం అనుకుందాం అంతకుముందు తెలియదు వీళ్ళకి, అసలు ఇట్లా ఆక్రమించుకోవడం తెలియదు పాపం అమాయకులు. ఆక్రమించుకున్నా ఏం చేయాలనుకున్నా కాదు సరే ఒక్క నిమిషం, ఆక్రమించుకోవడం తెలియదు అమాయకులు, బానే ఉంది. కానీ ఈ హైడ్రా యాక్షన్ షురు అయ్యి 2 నెలలు అవుతుంది కదా మనకి. ఈ 2 నెలల్లో ఇది అక్రమమా కాదు తెలుసుకోలేరా? తెలుసుకోవాలి కదా.
తెలుసుకోలేరా? ముఖ్యమంత్రి అన్నదలుచుకుంటే తెలుసుకోవచ్చు. ఎంతసేపు ఒక ఇట్లా ఫోన్ కొడితే వస్తది. చిటికే గానీ అది అక్రమం కదా చెప్తారు కదా. అవును. మరి ఇప్పుడు ఆయన ఏమంటాడు నిన్న, ఇది అక్రమం సక్రమం ఇంకా నాకు తెలియదు, కనుక్కుంటాను, ఒకవేళ ఉంటే నేనే కూల్చేస్తా అన్నారు. ఇంతకన్నా పెద్ద జోకి ఇంకేమైనా ఉందా? చాలా మంది కేటీఆర్ అదే అంటాడు, రేవంత్ రెడ్డి అన్న అదే అంటాడు, పొంగులేటి అదే అంటాడు. అరే ఇప్పుడు సామాన్యులు చాలా మంది లైన్ లో నిలబడి అక్కడ ఈ సేవల దగ్గర లేకపోతే రెవెన్యూ ఆఫీసుల దగ్గర మాదేమన్నా చెరువుకి ఆక్రమించిన దాని కింద వస్తుందా, FTVL పరిధిలో వస్తుందా, నాలా ఆక్రమించామా, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా అని తెలుసుకొని దానికి ఏం చేయాలో ఇప్పటి నుంచే వాళ్ళు నుంచుంటే, ప్రభుత్వంలో ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ప్రభుత్వ అన్ని ఇవి చేస్తున్నారు, మీకు తెలుసుకోవటం ఎంతసేపు పని? వీళ్ళు లైన్ లో నిలబడి ఎవరైతే తెలుసుకుంటున్నారో వాళ్ళకి కొద్దిగా అంత ఉంది, వీళ్ళకి లేదు కదా. అంటే వీళ్ళకి ఏంటంటే మంది ఏం చేస్తారులే, ఏదో ఒకటి చేయొచ్చు కదా, మన దాకా వచ్చినప్పుడు ఏదో ఒకటి చేస్తాము. ఒకప్పుడు చెరువు అదిగో చెరువు అట్లా వెళ్ళేది, ఇటు వచ్చేది కాదు అని చెప్తారు. నాలా ఇప్పుడు తెల్లారి అటు నుంచి వెళ్ళిపోద్ది నాలా, ఏముంది అవి అక్రమం అన్నీ సక్రమం అయిపోతాయి తెల్లారి పాటికి. మనకు అట్లా అవ్వగా పాపం సామాన్యులు కూల్చేస్తానే ఉంటారు, బుల్డోజర్లు వచ్చేస్తానే ఉంటాయి. అవును, మనం చూసాం. అవును, అదే అసలు అంత దారుణంగా ఉంటది. పాపం వాళ్ళు ఏడుస్తున్నా కూడా పట్టించుకోకుండా అప్పటికప్పుడు కూల్చేస్తారు. హైడ్రా కాదు, అక్కడ ఇంకేదో సంస్థ చేసింది. అయితే ఇంత ఫాస్ట్ గా ఇంత స్పీడ్ గా రియాక్షన్ తీసుకునేవాళ్ళు. ఈ హైకోర్టులోకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోగలేంది. ఇప్పుడు ఒక జిల్లా ప్రాంతంలో మహబూబ్నగర్ అంటే ముఖ్యమంత్రి ఉమ్మడి జిల్లా అని చెప్పాలి వాస్తవంగా. అయితే అక్కడ నిన్న చాలా దారుణమైన పేదల ఇండ్లు నిర్దాక్షిణ్యంగా కూల్చేయడం జరిగింది. అది ఎందుకు కూల్చారనేది వాస్తవంగా అధికారులకు తెలిసే ఉంటుంది, కానీ అట్లా నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేసి కూల్చడం అనేది చాలా దారుణం అసలు వాస్తవంగా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పెద్ద ఎవరు పల్లా రాజేశ్వర రెడ్డి వీళ్ళసంటోళ్ళకు మన ముఖ్యమంత్రి అన్న వీళ్ళందరికైతే నోటీసులు ఇస్తారు, చెప్తారు. సామాన్యులు ఏం చేస్తారు, సబ్సపెళ్ళి పడేస్తారు. ఇప్పుడు మీరు ఒక కన్వెన్షన్ సెంటర్ కానీ లేకపోతే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నోళ్ళు ఇల్లు పొంగులేటిదో ఇంకెవరిదో కడ్డాలు మీరు కూల్చేస్తే సడన్ గా కూల్చిన ప్రాబ్లం వాళ్ళకి అసలు పడదు. వాళ్ళకి అది జస్ట్ ఇంత అంతే. వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో ఉండరు. అవును, పైగా వాళ్ళకి అది జస్ట్ ఇంత. అదే ఒక సామాన్యుడు మధ్యలో ఉన్న ఇల్లు మీరు పడేస్తే వాడికి అది ఎంతో ఒక కట్టుబట్టలతోనే ఉంటారు. తెల్లారి ఎక్కడ ఉండాలో తెలియదు వాళ్ళకి, ఆ రోజు రాత్రి ఎక్కడ ఉండాలో తెలియదు వాళ్ళకి. అలాంటి పరిస్థితి ఉంటుంది. ఇక మరో వార్త, పూర్తి స్థాయిలో SC/ST సబ్ప్లాన్ చట్టాన్ని అమలు చేయండి, సబ్ప్లాన్ అమలుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి, దళిత గిరిజన జీవితాల్లో మార్పు వచ్చేలా చర్యలు, ఉన్నత స్థాయి సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. SC/ST జీవితాల్లో వెలుగు నింపడానికి ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన SC/ST సప్లాన్ చట్టాన్ని 100% పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో SC/ST సప్లాన్ నిధుల ప్రణాళిక గురించి వివిధ శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశం నిర్వహించారు. సప్లాన్ చట్టాన్ని తీసుకొచ్చిన స్ఫూర్తిని కొనసాగించే విధంగా అధికారుల పని విధానం ఉండాలని దిశ నిర్దేశం చేశారు. అన్ని శాఖల్లో ఉన్న అధికారులు SC/ST సప్లాన్ చట్టాన్ని అర్థం చేసుకొని చట్టం ప్రకారం వారి నిధులను వారికి ఖర్చు చేయాలని సూచించారు. అదే చట్టం ప్రకారం వారి నిధులకు వారి నిధులు వాళ్ళకే ఖర్చు చేయాలని చెప్పారు. ఇది జరిగితే మాత్రం బాగుంటది. ఎందుకంటే SC/ST సప్లాన్ తీసుకొచ్చింది నిజంగా చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెసే. కానీ తర్వాత అది చాలా డైవర్షన్లు తీసుకుంది, యూటర్న్లు తీసుకుంది, ఇట్లా తిరుక్కుంటే వెళ్ళింది, వంపు సంపులు తిరిగిన తర్వాత సరిగా ఎక్కడ అమలైన పరిస్థితి చూడాలి మనం. ఆ తర్వాత ఏ గవర్నమెంట్లో కూడా మళ్ళీ ఇప్పుడు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ సప్లాన్ SC/ST సప్లాన్ గురించి దళిత బంధు గురించి మాట్లాడలేరు కాబట్టి సరే గవర్నమెంట్ తీసుకొచ్చింది దళిత బంధు తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళు తెచ్చిన SC/ST సప్లాన్ పెడుతున్నారు. రెండు ఒకటే, పేర్లు మారుతా ఉంటాయి అంతే. సరే మీరు పేర్లు మార్చుకుంటారో ఇంకేం మార్చుకుంటారో మీ ఇష్టం, కానీ ప్రజలకి మిస్యూజ్ కాకుండా గతంలో దళిత బంధు మీద ఎమ్మెల్యేలు వాటా తీసుకున్నారని ముఖ్యమంత్రి చెప్పిండు బహిరంగంగా. 30% వాటా తీసుకున్న ఎమ్మెల్యేలలో నాకు తెలుసు అని చెప్పాడు. మరి అలాంటి ఏం చర్యలు తీసుకోవాలి, మరి వాళ్ళ దగ్గర గిట్లా ఈయన గిట్లా వాటా తీసుకున్నాడేమో తెలియదు. కానీ దళిత బంధు మీద వాస్తవంగా చాలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఎమ్మెల్యేలు
దయచేసి ఫ్రెండ్స్ ఒక్కసారి మా లైవ్ చూస్తున్న వాళ్ళంతా చిన్న కామెంట్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, లైక్ వీడియోని చేయండి, ఎక్కువ మందికి వీడియోని షేర్ షేర్ చేయండి, ఒక చిన్న కామెంట్ చేయండి. మీ నుంచి మేము చిన్న కామెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే మేము చెప్పే వార్తల్లో ఇంకా మార్పు కోరుకుంటున్నా, ఇంకేదన్నా మీకు చెప్పదలుచుకున్నా, మీకు తెలుసుకోవాలనుకున్నా, మీరు ఏదైనా ఇష్యూ లేవనెత్తాలనుకున్నా సరే ఆ ఇష్యూ గురించి మేము మాట్లాడతాము. 100%. దాని గురించి వీలైతే నిపుణుల సలహా తీసుకుంటాము. ఎవరైనా ఫోన్లోకి తీసుకొని దానికి ఏం చేయాలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. దయచేసి మీ దగ్గర ఉన్న సమస్యలు కానీ ఏదో కనీసం మాకు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకున్నా, కనీసం బాగుందనో లేకపోతే బాగాలేదనో ఏదో ఒకటి కామెంట్ రూపంలో పెట్టండి ప్లీజ్. చూస్తున్న వాళ్ళంతా చిన్న కామెంట్ చేయండి మాకు. ఖచ్చితంగా మీ కామెంట్ మాకు ఎంతో విలువైనది. ఖచ్చితంగా మీ కామెంట్ ఎలాంటిదైనా మీరు ఎంకరేజ్మెంట్ మమ్మల్ని నెగిటివ్ గా చెప్పినా, తిట్టినా, పొగిడినా మేము స్వీకరిస్తాము. వీలైనంత వరకు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము. దయచేసి కామెంట్ చేయండి ప్లీజ్. మీ చిన్న కామెంట్ మాకు చాలా ప్లస్ అవుతుంది. అర్థం చేసుకొని చూస్తున్న వాళ్ళంతా ఒక చిన్న కామెంట్ చేయండి. అట్లీస్ట్ హాయ్ అనో గుడ్ మార్నింగ్ అనో అన్న కామెంట్ చేయండి. మీ కామెంట్ తో మాకు కొంచెం ఎంకరేజ్ వస్తుంది. సరే చూస్తున్నారు. ఎందుకంటే మేము ఇప్పుడు దాదాపు 2 గంటలు ప్రజా సమస్యల గురించి మీకు దాదాపుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఏదైనా సమస్యలు ఉన్నా, ఏమన్నా ఇబ్బందులు ఉన్నా మా దృష్టికి వచ్చే వాటిని ఎలా పరిష్కరించాలి, ఏం చేయాలని చూస్తున్నాము. వాటి గురించి వెంటనే రియాక్షన్లు వచ్చిన పరిస్థితి కూడా మీరు చూస్తున్నారు. కాబట్టి చూస్తున్న వాళ్ళందరికీ మా విజ్ఞప్తి, చిన్న కామెంట్ చేయండి అంతే. మీరు హాయ్ అని పెట్టినా మాకు సంతోషమే కాబట్టి కామెంట్ చేయండి. దయచేసి కామెంట్ చేయండి. మేము గుర్తు మాకు తెలుస్తుంది. నలుగురు చూస్తున్నారు మమ్మల్ని. ఇంకొంచెం బాధ్యతగా వ్యవహరించాలి, ఇంకొంచెం బాధ్యతాయుతంగా మీకు వార్తలు అందించాలి. సవరించుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉంటే సవరించుకోవాల్సినవి ఉంటాయి. ఇలాంటివన్నీ మీకు తెచ్చే ప్రయత్నం చేస్తాం. దయచేసి చిన్న కామెంట్ చేయండి మాకు. ఇంకో వార్త చూస్తే సెల్ఫ్ డిక్లరేషన్ అంటూ నాటకం ఆడుతున్నారు. రుణమాఫీ వాపస్ పేరుతో సరికొత్త డ్రామా. రేవంత్ సర్కార్ అన్నదాతలను అవమానిస్తుంది. రుణమాఫీ చేయలేక 100 కొర్రీలు పెడుతున్నారు. ట్విట్టర్ ద్వారా మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలంట. వీళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ అని రుణమాఫీ మీద వాపస్ పేరుతో సరికొత్త డ్రామా. రేవంత్ సర్కార్ అన్నదాతలను అవమానిస్తుంది. ట్విట్టర్లో పోస్ట్ చేశాడు మన సారు. రుణమాఫీ ద్వారా రుణమాఫీ చేయలేక 100 కొర్రీలు పెడుతున్నారు అని చెప్తున్నారు. అదైతే వాస్తవమే, 100% వాస్తవం. రుణమాఫీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఎక్కడా కూడా మనకి రుణమాఫీ అమలైన పరిస్థితి లేదు. ఎక్కడ ఒక్క చోట కూడా మనకి రుణమాఫీ అమలు అవ్వలేదు. దాదాపుగా ఒక 100 మంది మనం శాంపిల్ తీసుకుంటే 100 మందిలో ఒకళ్ళు లేదా ఇద్దరికే రుణమాఫీ అమలు అయ్యే పరిస్థితి మనకు కనపడింది. ఎక్కడా కూడా రుణమాఫీ అమలు కాలేదు, మనకి ఎక్కడా లేదు. సో అదైతే వాస్తవమే. కానీ దీని గురించి మాట్లాడితే మీకెంత ఉంది? రుణమాఫీ చేయలేక 100 కొర్రీలు పెడుతున్నారని మీరు అన్న మాట బాగానే ఉంది, కరెక్టే చెప్పారు. కానీ గత ప్రభుత్వం ఎంత రుణమాఫీ అయింది? సరే, ఇప్పుడు ప్రభుత్వం అయిపోయింది, గతం గురించి మాట్లాడుకోవడం మనకెందుకు, ఇప్పుడు గురించి మాట్లాడదామని మీరు అంటే గనక నిజంగానే ఈ విషయంలో రుణమాఫీ విషయంలో మాత్రం ప్రభుత్వం 100కి 100% ఫెయిల్ అయింది. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి ఒక సభలో 18,000 కోట్ల దాకా రుణమాఫీ చేశానని చెప్పాడంటే ఇక అక్కడ మన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మీరు చెప్పి 40 కోట్ల నుంచి 30 కోట్లకు వచ్చి 30 నుంచి 18కి వచ్చింది. అవును, 17-18 అయినప్పుడు 100% ఎట్లయినట్టు మీరే ఒప్పుకున్నట్టు, మీరే చెప్తున్నట్టు 31,000 కోట్లని మీరే చెప్తున్నట్టు. దాదాపుగా ఇప్పుడు 17,000 కోట్ల చిల్లర చేసిరని మీరే అంటున్నారు. అంటే బాజాప్తం మీరే, అదే కదా, 50% కూడా కాలేదని. అదే ఎవరో శ్రీనివాసులు మైలగాని బాగుంది సార్ అని మాకు కామెంట్ చేశారు. విజయ వీరమల్ల గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. మిగతా వాళ్ళు కూడా ఏదో కామెంట్ చేయండి చూస్తున్న వాళ్ళు ప్లీజ్. మా రిక్వెస్ట్ ఇది. మీ చిన్న కామెంట్ మాకు ఎంతో బూస్ట్ ఇస్తుంది. మీ పేరు చెప్పి మరి మేము మీకు థ్యాంక్స్ చెప్తాం, ధన్యవాదాలు చెప్తాం. ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా లేవనెత్తండి. సమస్యలు లేకుండా అంటే ఏదో ఒక సమస్య మీ ప్రాంతంలో ఉంటుంది, మాకు చెప్పే ప్రయత్నం చేయండి. దయచేసి చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్స్ అండి కామెంట్ చేసిన వాళ్ళకి. సీఎం సోదరుడికి నోటీసులు. రేవంత్ తమ్ముడు తిరుపతి రెడ్డి ఇంటిని కూల్చేస్తామని హైడ్రా వెల్లడి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలకు వార్నింగ్. దుర్గం చెరువు పరిధిలో పలు రకాల నివాసాలకు నోటీసులు. నా ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే కూల్చేయనట్టు తిరుపతి రెడ్డి వ్యాఖ్య. దీని గురించి మనం చూద్దాం ఒకసారి. ఆయన ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే కూల్చేయమని చెప్పి ఆయన చెప్పారంట. కానీ ఆయనకి ఎఫ్టీఎల్ పరిధిలో ఉందో లేదా ఆయనకి తెలియదు. మరి నోటీసులు ఇచ్చారంటే ఉన్నట్టే కదా, నోటీసులు ఇచ్చారంటే దాదాపు ఉన్నట్టే కదా. ఉంటే కూల్చేయండి అని మీరు అనాల్సిన అవసరం ఏముంది? అక్కడ ఉండబట్టే కదా మీకు నోటీసులు ఇచ్చింది. ఇంకా మనం చూస్తే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి నోటీసులు అయ్యాయి.
ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల నిర్మాణాలకు నోటీసులు అందజేసింది. శేర్లింగంపల్లి మండల పరిధిలోని 5 చెరువుల పరిధిలోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల నిర్మాణాలకు నోటీసులు జారీ చేసింది. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, అమర్ సొసైటీ వాసులకు 77 నోటీసులు అందజేసింది. పలు ఇళ్లకు నోటీసులను సైతం శేర్లింగంపల్లి రెవెన్యూ సిబ్బంది అంటించారు. నెల రోజులు గడువిస్తూ ఎఫ్టీఎల్ కట్టిన నిర్మాణాలను స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసులు అధికారులు చెప్పారు. దుర్గం చెరువులో ఒక్కరోజే 4 కాలనీలో 100 ఇల్లు వాణిజ్య సముదాయాలకు రేవంత్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వాల్టా చట్టంలోని సెక్షన్ 23(1) కింద నోటీసులు జారీ చేయడం జరిగింది. యాజమానులు కూల్చుకుంటే ఓకే, లేని పక్షంలో తామే కూల్చివేతలు చేపట్టాల్సి ఉంటుందని నోటీసులు హెచ్చరికలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ ఎన్కన్వేషన్ కూల్చివేత తర్వాత పెద్దగా బయటకు వచ్చింది లేదు. కార్యాలయంలో ఉంటూ అధికారులతో సమావేశాలు చేస్తున్నారు. మొత్తానికి హైడ్రా పెద్ద బాంబే పేల్చింది. చెరువుల పరిధిలో 204 నిర్మాణ యజమానులకు నోటీసులు జారీ చేయడం కాకుండా మీరు కూల్చేస్తారా లేదా మమ్మల్నే చర్యలు తీసుకోమంటారా అంటూ సీరియస్ అయింది. చెరువుల కబ్జాపై స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్న ఇంటికి నోటీసులు అంటించి షాక్ ఇచ్చారు. తప్పు చేస్తే సోదరునైనా వదిలేది లేదని తేల్చారు రేవంత్ రెడ్డి. మాదాపూర్ అమర్కో ఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్న ఇల్లు, కార్యాలయం దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ఆ నోటీసులో స్పష్టం చేశారు. అయితే ఇక్కడ మనకి క్లియర్గా స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాము. దుర్గం చెరువు గురించి మాత్రం అక్కడ సీరియస్గా హైడ్రా పనిచేస్తే, అంటే కూల్చివేసిన తర్వాత మీరు రికవరీ కనుక మొదలు పెడితే రుణమాఫీకి సరిపోయిన డబ్బులు వచ్చేస్తాయి గ్యారంటీగా. మీకు 18,000 కోట్లు ఈజీగా వస్తాయి మీకు అక్కడ. ఎందుకంటే పెద్ద పెద్ద భవనాలు, మల్టీ లెవెల్ భవనాలు, కాస్ట్లీ ఏరియా హైదరాబాద్ లో కల్లా ఈ మధ్య వచ్చిన పెద్ద కాస్ట్లీ ఏరియా అది. ఈ కాస్ట్లీ ఏరియాలో పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఉన్నాయి. వీటన్ని పైగా వాటికి పర్మిషన్ ఇచ్చిన అధికారుల పైన కూడా మీరు చర్యలు తీసుకుంటే ఇంకెక్కువ డబ్బులు వస్తాయి మీకు ఖజానాకి. రుణమాఫీ ఈజీగా చేసేయచ్చు. పైగా ఇంకేమన్నా టిప్పు కూడా ఇవ్వచ్చు అందరికి. అంత డబ్బులు వస్తాయి మీకు. ఈ పరిధిలో మీరు సీరియస్గా యాక్షన్ తీసుకుంటే మాత్రం, ఎందుకంటే మనం చూసాం దుర్గం చెరువు చుట్టూతా ఎన్ని కట్టడాలు ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు, భారీ అపార్ట్మెంట్లు. దుర్గం చెరువు చుట్టుపక్కల ప్రాంతంలో మనకి ఎక్కడా కూడా అపార్ట్మెంట్ కొనాలంటే 1.5 తక్కువ దొరకదు. 1.5 తక్కువ లేదు అక్కడ ఎక్కడా కూడా. పైగా పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు, మాల్స్, పార్కులు కూడా ఉన్నాయి అక్కడ. ఐటీ కారిడార్ ఉంది, పెద్ద పార్క్ ఉంది, గత ప్రభుత్వం కట్టింది, పెద్ద పార్క్ ఉంది అక్కడ. బోటింగ్ ఉంది, స్కై డైవింగ్, చాలా ఉన్నాయి అక్కడ. సో అక్కడ కనుక సీరియస్గా యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక మంచి విన్నపం చేశారు. నోటీసులు ఇచ్చాం, నోటీసులు అంటించి వెళ్తున్నాం, నెల రోజులు టైం ఇస్తున్నాం, నెల తర్వాత మళ్ళీ వస్తాం, మీ అంతటా మీరు కూల్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్, లేదంటే మేమే కూల్ చేస్తామని చెప్పి చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు హైడ్రా కమిషన్ వాళ్ళు, రంగనాథ్ కూడా. ఎందుకంటే గతంలో మనం చూస్తే నాగార్జున కానీ మిగతావి మాకు ఆ బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వలేదు. అంటే నోటీస్ ఇచ్చి వెంటనే కూల్ చేశారు. సహజంగా నోటీస్ ఇచ్చిన తర్వాత 15 నుంచి 30 రోజులు సమయం ఇవ్వాలని చెప్పి కోర్టు ఒక ఇది ఉందన్నమాట. బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వాలంటే ఎవరికి నోటీస్ ఇచ్చినా సరే ఒక బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వాలి. సో ఆ బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వలేదని చెప్పి చాలా మంది కోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు మనం ఈ విషయంలో చూసుకుంటే దాదాపుగా ఇక్కడ ఓన్లీ కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీలో దాదాపు 77 మందికి నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత మొత్తం మీద నిన్న చూసుకుంటే ఆ చెరువు ఓన్లీ దుర్గం చెరువు పరిధిలో 204 మందికి నోటీసులు ఇచ్చారంట. అంటే అక్కడ 204 అక్రమ కడ్డాలు ఉన్నాయి. ఆ 204 మందికి నోటీస్ ఇచ్చారు. ఇచ్చి వాళ్ళకి చాలా క్లియర్గా స్పష్టంగా 1 మంత్ టైం ఇస్తున్నాము, ఈ 1 మంత్లో మీరు చర్యలు తీసుకుంటే సరే ఉంది, లేకపోతే మేము చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఈసారి హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటానికి కూడా లేదు. మీకు బ్రీతింగ్ పీరియడ్ ఇచ్చారు, 1 మంత్ ముందు నోటీస్ ఇచ్చారు. ఇక హైకోర్టుకి వెళ్ళో లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళో లంచ్ మోషన్లు ఇంకేదో మోషనల్ పిటిషన్లు వేసుకొని స్టే తెచ్చుకుంటే దెబ్బ తీసారి. చాలా స్పష్టంగా ఇచ్చారు. అయితే నిజంగా ఇది మాత్రం ఒక చెప్పుకోదగ్గ పరిణామంగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న గతంలో ఆయన కూల్చిన దాదాపు 200 కడ్డాలు కూడా పేదవాళ్ళవి ఉన్నాయి, మధ్యతరగతి వాళ్ళు ఉన్నాయి, కొంచెం వాళ్ళ మీదే కాన్సన్ట్రేషన్ చేశారు. కానీ నాగార్జున తర్వాత ఏ పెద్ద బడాబాబు కన్స్ట్రక్షన్ కూల్చలేదు అని చెప్పి ఒక వార్త అయితే కొంచెం ఆయన మీద ఒక అయితే ఉంది. అయితే ఇప్పుడు ఈ దుర్గం చెరువు పరిధిలో కడ్డాల జోలికి వెళ్తే మాత్రం పెద్ద పెద్ద బడాబాబులే బయటకు వస్తారు. అక్కడ అందరూ బడా వాళ్ళే ఉంటారు, బాగా బలిసిపోయి ఉంటారు. సో పెద్ద వ్యక్తి ముఖ్యమంత్రి సోదరుడు కూడా నోటీస్ ఇచ్చిందంటే నిజంగా దీన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిందే.
చాలా ఖచ్చితంగా. తర్వాత మొహమ్మద్ మునీర్ అనే అతను మనకు కామెంట్ చేశారు, గుడ్ మార్నింగ్, మీ న్యూస్ చాలా బాగున్నాయని చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. కొంచెం షేర్ చేయండి నలుగురికి, మిగతా వాళ్ళు కూడా చూసేవాళ్ళు కొంచెం కామెంట్ చేయండి మా వీడియోకి. ఖచ్చితంగా చిన్న కామెంట్ చేయండి. ఏదన్నా మీ దగ్గర సమస్య ఉంటే లేవనెత్తే ప్రయత్నం చేయండి. వీలైతే మీ పేరు చెప్పకుండానా లేవనైతే మీ పేరు చెప్పకుండా సమస్యని చెప్పే ప్రయత్నం చేస్తాము. ఒకవేళ అక్కడ ఏమైనా ఒత్తిళ్ళు ఇలాంటివి ఉన్నా మీ పేరు చెప్పకుండా కామెంట్ చేయండి. మేము మీ పేరుని రివీల్ చేయము, మీ పేరు చూపించము, సమస్యను మాత్రం లేవనెత్తుతాము. దాని గురించి తెలుసుకోవడానికి గ్రౌండ్ లెవెల్లో మేము పనిచేస్తాము. సో ఏదేమైనా ఇక్కడ మనం పాయింట్కి వస్తే మొత్తం మీద అయితే సీఎం సోదరుడికి నోటీసులు ఇచ్చి మొదటిసారిగా అధికార పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తికి నోటీసులు వచ్చినట్టే మనం ఆడుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఓన్లీ ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళకి నోటీసులు వచ్చినాయి, కానీ ఇంతవరకు అధికార పార్టీకి సంబంధించిన ఎవరికీ కూడా నోటీసు రాలేదు. మొట్టమొదటిగా సీఎం సోదరుడికే ఫస్ట్ నోటీస్ చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో సీఎం సోదరుడికి ఇవ్వడంతో రేవంత్ రెడ్డి చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చారు ఇక్కడ అందరికీ, ప్రజలకు కానీ ప్రతిపక్షాలకు కానీ. మొన్నే ఆయన ఒక మీటింగ్ లో చెప్పారు, అక్కడ అక్రమ కట్ట ఉంటే నా అన్న అయినా నా తమ్ముడైనా నా బామ్మర్ది అయినా సరే నా కుటుంబ సభ్యులైనా సరే నేను కూల్ చేస్తా అని చెప్పిన పరిస్థితి మనకు వినపడింది. దానికి తగ్గట్టుగానే సీఎం సోదరుడికి నోటీసులు ఇచ్చారు. మరి కరెక్ట్ గా ఇవాళ మనం డేట్ చూసుకుంటే 30 తారీఖు ఆగస్టు 30, సెప్టెంబర్ 30 లోపు తిరుపతి రెడ్డి ఆయనే స్వయంగా స్వచ్ఛందంగా ఆయన కట్టడం కూల్ చేస్తారా, లేకపోతే హైడ్రా బుల్డోజర్లు వేసుకొని రావాలో చూడాలి. ఇప్పటికే దాదాపు అంటే అందరికీ, తిరుపతి రెడ్డికి కాదు మేము చెప్తుంది, ఆక్రమించడం అందరికీ ఇప్పటికే మీరు చాలా రోజుల నుంచి అక్కడ ప్రభుత్వ ఖజానాకు కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ పెద్ద బొక్క పెట్టారు. మళ్ళీ ప్రభుత్వం బుల్డోజర్లు వేసుకొచ్చి వాటికి పెట్రోల్ లేకపోతే డీజిల్, దానికి ఎంప్లాయీస్, ఇదంతా మళ్ళీ వాళ్ళకి ఇంకో బొక్క. కానీ ఇప్పటికైనా మీరు చేసిన తప్పులో మీ బిల్డింగ్ మీరే కూల్చుకుంటే అట్లీస్ట్ ఒక 0.0% అయినా ప్రాయశ్చిత్తం అంటారు కదా, మీరు చేసిన తప్పుకి కొంతనే ప్రాయశ్చిత్తం లభిస్తుంది మీకు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి కూల్ చేసిందంటే మీకే చెడ్డ పేరు, ఆలోచించుకోండి. మీ బ్రాండ్ ఇమేజే పోద్ది. అక్కడ మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి, మీ బ్రాండ్ ఇమేజే పోద్ది. మీ బ్రాండ్ ఇప్పుడు సపోజ్ అక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక ఇన్ఫోసిస్ ఉందనుకుందాం, అంటే ఉందో లేదని చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక ఇన్ఫోసిసే ఉందనుకుందాం. పలానా ఇన్ఫోసిస్ ని అక్రమ కట్టడంలో కట్టారని చెప్పి హైదరాబాద్ లో కూల్ చేశారని వార్త వస్తే వైరల్ అవుతుంది, మీ ఇన్ఫోసిస్ షేర్లు పడిపోతాయి, మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద వార్త అవుతుంది. సో కంపెనీలు మీరందరికి కూడా మా విన్నపం, ప్రభుత్వం వచ్చి కూల్చేదాకా మీరు చేయకుండా సైలెంట్ గా రాత్రికి రాత్రే మీరే మెల్లగా ఆఫీస్ షిఫ్ట్ చేస్తున్నామనో లేకపోతే ఇక్కడ వాస్తు బాలేదనో ఇంకేదో ప్రజలకు చెప్పుకొని కూడా ఎప్పుడైతే ఎన్కన్వెన్షన్ కూల్చివేశారో దాని తర్వాత ఫ్యాన్స్ కి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. అవును, ఎందుకంటే తెలుసు ఆయనకు కూడా అంతే కదా, క్యారెక్టర్ డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ బిల్డింగ్ డ్యామేజ్ అయితే మళ్ళీ కట్టుకోవచ్చు. క్యారెక్టర్, మీ క్రెడిబిలిటీ, మీ నేమ్, మీ బ్రాండ్ అన్ని దెబ్బతింటాయి. సో ప్రభుత్వం బుల్డోజర్లు వేసుకొచ్చి పడేసే దాకా ఆకుండా మీకు మీరే మొదలు పెట్టేసి ఒక నైట్ దాన్ని కంప్లీట్ చేసేసుకుంటే మీ కనీసం మీకు చెడ్డ పేరు రాకుండా ఉంటుంది. ఇప్పటికే మీరు చేసిన డాష్ పనులన్నీ అయిపోయినాయి, కనీసం ఇప్పటి నుంచైనా కొంచెం మారి మీ స్వచ్ఛందంగా మీరే కూల్ చేసుకుంటే ప్రభుత్వానికి కొంచెం ఖర్చు తగ్గించడం అవుతుంది. అసలే నోటీసులు ఇచ్చినా కాదు, మిగతా వాళ్ళు తెలుసుకోవాలి కూడా. మొన్న కూడా మేము చెప్పాము, మీకు తెలుసుకోవడం చాలా ఈజీ. మెయిల్ చేసినా లేదా పోస్ట్ లో పంపించినా మీకు రిప్లై వస్తుందంట. పెద్ద పెద్ద వ్యక్తులు అనవసరంగా ఎందుకు వాళ్ళు నోటీసులు మీ పరువు పోగొట్టుకుంటున్నారు. మీరు ఇప్పుడు చెప్పారు దుర్గం ఇన్నున్నాయని, మీ పరువు మీరు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? దయచేసి ఆలోచించండి. నిజంగా ఈ తిరుపతి రెడ్డి లాగా మీకు కూడా తెలవక కొన్నారేమో తెలవక కట్టుకున్నారేమో. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, చట్టం పరిధిలో తెలీదు అనేది ఉండదంట. ఎందుకంటే ఇప్పుడు మనం అంటాం కదా, మనం ఒక అగ్గిపుల్ల గీసి నాకు తెలియదని చెప్పి పట్టుకుంటే ఎలా అయితే కాలుతుందో, చట్టంలో కూడా నాకు తెలియక చేశాను అంటే కుదరదంట. సో మీరు తెలిసి కొన్నా తెలియక కొన్నా తప్పే. వాళ్ళు వచ్చి పడేసి మీ బ్రాండ్ ఇమేజ్ నాశనం అయ్యేలోపు మీరే చర్యలు తీసుకొని మీరే స్వచ్ఛందంగా కూల్ చేస్తే మీకు కొంతన్నా. ఇప్పుడు చాలా వాటి మీద ఇవి FTL పరిధిలో ఉంటుంది, బఫర్ జోన్ లో ఉందని వైరల్ అవుతుంది చాలా. ఫామ్ హౌస్ కానీ పెద్ద పెద్ద ఇల్లు, వీళ్ళందరికీ మళ్ళీ ఇక్కడ జాగ్రత్త చెప్పదలుచుకున్నాం మీకు. దీంట్లో కొంతమంది మళ్ళీ ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము హైడ్రా నుంచి వచ్చాము, ఇదిగో నోటీసు,
కూల్చేయమంటావా మరి ఏంటి సైడ్కి వెళ్ళి ఆడుకుందామా అనే ఒక బ్యాచ్ కూడా తయారైందంట ఆల్రెడీ. దాని మీద నిన్న సీఎం గారు మాట్లాడారు. ముఖ్యమంత్రి డైరెక్ట్ చెప్పిండు. సో ఎవరన్నా వచ్చి మేము హైడ్రా అనగానే మీరేం కంగారు పడిపోకండి. హైడ్రా అధికారులు వెంటనే వచ్చి కూల్చేరు. ముందు నోటీస్ ఇస్తారు, 15 రోజులు 30 రోజులు సమయం ఇస్తారు. మీరు నిజంగా వచ్చిన వాళ్ళ హైడ్రా అధికారులు అయితే కనుక మీరు వాళ్ళకి 100 కోట్లు ఇస్తా అన్నా వాళ్ళు మిమ్మల్ని కూల్చేయగలుగుతారు, మీ కళ్ళం కూల్చేయగలుగుతారు. కాబట్టి ఎవరన్నా ఒక ప్రొక్లైన్ రేసుకొచ్చి ఇదిగో నోటీసు, నేను హైడ్రా నుంచి వచ్చాను, నీది కూల్ చేస్తా లేదంటే ₹1 ఇస్తావా అంటే మీరు కంగారు పడిపోయి ₹1 ఇచ్చేసుకోండి. నోటీస్ తీసుకోండి, క్లియర్ గా నోటీస్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. 4 రోజులు టైం ఉంటది, 15 నుంచి 30 రోజులు టైం ఇస్తుంది హైడ్రా. కొంతమందికి 45 డేస్ కూడా ఇస్తుందంట. సో ఇది మీకు ఆ 45 డేస్ టైం ఉంటుంది. ఈ 45 డేస్ లో ఆ నోటీస్ తీసుకొని సంబంధిత కార్యాలయాలకో లేకపోతే హైడ్రా కమిషనర్ ఆఫీస్కో లేకపోతే GHMC ఆఫీస్కో ఇక్కడ ఇట్లా నాకు నోటీస్ వచ్చింది, ఇది ఏంటని దాని గురించి ఎంక్వైరీ చేయండి. అంతేగాని రాగానే కకృతి పడిపోయి ₹1 ఇచ్చేస్తే అయిపోద్ది అని చెప్పి అసలే మీరు చేసిన తప్పు ఆ పైన ఇంకో తప్పు చేసి మీకు మీరే అప్పుడు అసలైన నోటీస్ మీకు మీరే పెట్టుకోకండి పెద్ద బొక్క. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ అయిపోతారు. ఎక్కడ దొరికిద్దా మనం అనే బ్యాచ్ ఉంటుంది. సో ఈ నకిలీ హైడ్రా బ్యాచ్ ఆల్రెడీ ఒకటి తయారైందంట. కొన్ని చోట్లకి వెళ్ళి నోటీసులు ఇస్తున్నారంట. ఇది ఇంకా హైదరాబాద్ GHMC పరిధిలోనే ఉంది, జిల్లాల్లో గ్రామాల్లో లేదు. ఇంకా హైడ్రా అనే చట్టం అక్కడికి రాలేదు. కాబట్టి జిల్లాల్లో గ్రామాల్లో కొంతమంది ఎవరైనా హైడ్రా అధికారులు అని చెప్పి వస్తే రండి కూర్చొని అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి తాళం వేసి లోపల రౌండ్ వేసుకోండి తప్ప మీరు కంగారు పడిపోయి వాళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వకండి. లేదంటే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయండి. లేదంటే ఆ నోటీస్ తీసుకొని సరే మేము స్పందిస్తాం, దీనికి మాకు 1 మంత్ టైం ఉంది కదా అని సంబంధిత అధికారులకు వెళ్ళండి. ముఖ్యంగా ఇదైతే గ్రామాల్లో విపరీతంగా జరుగుతుందంట. గ్రామ స్థాయిలో మండల స్థాయిలో మేము హైడ్రా నుంచి వచ్చామని చెప్పి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొంతమందిని భయపెడుతున్న పరిస్థితి మనకు కనపడుతుందంట. సో దీని గురించి అయితే జాగ్రత్తగా ఉండండి. తొందరపడి మీరు నష్టపోకండి, డబ్బులు నష్టపోకండి, మోసపోకండి. ఎందుకంటే మన గుండంకులు చెప్తారు కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావు, కష్టపడాలి. అందుకని ఈజీగా పోగొట్టుకోకండి. ఒకవేళ మనకి మెసేజ్ చేశారు మాజిద్ అనే ఆయన, ఏ రియల్ హానెస్ట్ మార్నింగ్ న్యూస్ బ్రీఫింగ్, యు ఆర్ కవరింగ్ ద టాపిక్స్ వెరీ వెల్ అని చెప్పి మాజిద్ గారు మెసేజ్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మమ్మల్ని ఇలా మీరు మెసేజ్ ఇలా కామెంట్ రూపంలో మీకు చెప్తే మాకు చాలా ఉత్సాహం వస్తుంది. మరింతగా మీకు అందించాలని, మరిన్ని వార్తలు కవర్ చేయాలని, వీలైన అంశాలు మీ ముందుకు తీసుకురావాలని ఖచ్చితంగా మాకు ఉంటుంది. నిజంగా మీరు చేసే ప్రతి కామెంట్ కూడా మాకు ఎంతో బూస్ట్ ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ ఎవ్రీవన్. ఇక మరో ప్రధాన వార్త, దీని గురించి చిన్నగా మనం మాట్లాడుకుంటే, ఇద్దరిలోనూ భావోద్వేగ క్షణాలు. ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్కు వెళ్ళి తండ్రి కేసీఆర్ను కలిసిన కవిత, కూతురిని గుండెలకు హత్తుకొని భావోద్వేగానికి గురైన కేసీఆర్. నిన్న ఈ సంఘటన జరిగినప్పుడు అంటే సరే ఎవరైనా సరే తండ్రిని ఇన్ని రోజులు వదిలి ఉండిన తర్వాత అక్కడికి ఒకసారిగా తండ్రిని కలిసిన తర్వాత తండ్రికి కూతురికి భావోద్వేగం ఉంటుంది. వాళ్ళు ఇదంతా బాగానే జరిగింది. అయితే ఈ క్రమంలో పింకీ బ్యాచ్ ఒక అతను నమస్కారం చేస్తున్నాడు, కాళ్ళకి నమస్కారం చేస్తున్నాడు. అది చాలా ట్రోల్ అవుతుంది నిజంగా. జీవన్ రెడ్డి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మీకు ఆ విజువల్ చూపించే ప్రయత్నం చేస్తా ఒకసారి. నేను చూడండి, ఇక్కడ చూడండి. అదిగో ఆయన కావాలి నమస్కారం అంటే నమస్కారం అండి. సరే ఆమె చూసుకుందో చూసుకోలేదో, ఆమె వాళ్ళ నాన్న కలిసే దీంట్లో ఆమె ఉందో మనకు తెలియదు. కానీ మరి అక్కడైతే ఆమె కూడా ఆపే ప్రయత్నం చేయలేదు చెప్పాలంటే. మనం కనీసం అంటే నమస్కారం పెడుతుంటే వాళ్ళకు రెస్పాండ్ అయితే సరే, ఇదిగో ప్రతి నమస్కారం పెడుతుంది ఆమె. కానీ అంటే ఇప్పుడు మనం చూస్తాం చాలా మంది కాళ్ళ మీద ఎవరన్నా వచ్చి కాళ్ళ దండం పెడతారు, ఆపే ప్రయత్నం చేస్తాం. ఆగాగని చెప్పి మనం ఆపే ప్రయత్నం చేస్తాం. ఆగరు. సరే, కొంతమంది భక్తితోనో లేకపోతే గౌరవంతోనో కాళ్ళకి నమస్కారం చేస్తారు. కానీ ఇక్కడ ఆమె ఆపే ప్రయత్నం చేయలేదని చెప్పి కూడా ఒక వార్త అయితే స్ప్రెడ్ అవుతుంది. అయితే సరే, ఆమె ఆపే ప్రయత్నం చేసిందా లేదా, లేకపోతే ఆ తండ్రిని చూడాలన్న ఆతృత, లేకపోతే తండ్రి దగ్గరికి వెళ్ళాలన్న కంగారులో ఆమె స్పీడ్గా వెళ్ళిపోతుందా అనేది తర్వాత విషయం. అయితే ఇక్కడ మనం విమర్శించదలుచుకుంది, మనం అడగదలుచుకుంది కవితని కాదు, జీవన్ రెడ్డి గారిని. సార్ మీరు పెద్దోళ్ళు, ఏజ్ లో కూడా పెద్దోళ్ళు, ఒక ఎమ్మెల్యే, మీరు ఏ దీంట్లో కవిత కాళ్ళకి నమస్కారం చేశారు? ఎందుకు చేశారు?
మనం పక్క ఆమె మీ రాష్ట్రాల్లో పార్టీ పెద్ద కాదు. పెద్ద కాదు అవును. మనం మీ పక్క ఇంటి పెద్ద రాష్ట్రాల్లో కాదు. పక్క రాష్ట్రాల్లో మనం చూస్తూ ఉంటాం. అవును. కొంతమంది ముఖ్యమంత్రులు గతంలో జయలలిత కూర్చుంటే ఎమ్మెల్యేలు అందరూ లైన్ గా వచ్చి మనం గుళ్ళో సాయిబాబా గుళ్ళో నమస్కారం ఎట్లయితే పెట్టారు. మన అంటే మిగతా ఏ గుళ్ళో మనల్ని విగ్రహం తాకనివ్వరు కాబట్టి సాయిబాబా పేరు చెప్తున్నాను. సాయిబాబా గుళ్ళోకి వెళ్ళి విగ్రహం కాళ్ళు పట్టుకొని అందరం లైన్ గా ఎలా అయితే వస్తామో ఆ జయలలిత గారు అంటే చనిపోయారు ఆమె వ్యక్తిగా, ఆమె గురించి మనం తప్పుగా మాట్లాడకూడదు, జస్ట్ చెప్తున్నా మీకు. జయలలిత గారు కూర్చుంటే వరుసగా కాళ్ళ దండం పెట్టుకుంటూ వెళ్ళేటోళ్ళు. మనకి గతంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఇట్లాంటి ట్రోల్స్ వచ్చినాయి. వాళ్ళు కూర్చున్నప్పుడు ఎమ్మెల్యేలు కాళ్ళు పట్టుకెళ్ళినప్పుడు మనకి అత్తారింటికి దారేదిలో పాట ఉంటుంది కదా, అన్నానికి అరిటాకు సున్నానికి ఈ పాట వేసేసి విపరీతంగా ట్రోల్ చేసిన పరిస్థితి మనకు కనపడేది. ఇవన్నీ తెలిసి కూడా మీరు ఇంత చూసి కూడా ఎలా అండి మీరు ఆమె కాళ్ళ మీద పడి నమస్కారం చేశారు? మీ పార్టీ సభ్యురాలు, మీ పార్టీ పెద్ద కాదంటలేదు, మీ పార్టీ పెద్ద ఆయన కూతురు ఆమె అది కాదంటలేదు, కానీ మీకన్నా వయసులో చిన్నామే కదా నమస్కారం పెట్టండి కాదంటల్లా. కాళ్ళ మీద మరి ఇంకా నయం సాష్టాంగం చేయలే మీరు, జస్ట్ ఇట్లా పెట్టి వదిలేశారు. పెద్ద ఆయన సాష్టాంగం చేశారు. ఇక అది వేరే విషయం. పార్టీ అధినేత అధికారులు కూడా చేశారు కదా, అధికారులు చేశారంటే అది వాళ్ళకి మరి ఆయనకు అక్కడ కూడా మనం మాట్లాడుకోవచ్చు. అది కూడా ఎందుకంటే నల్లమల్లకో ఇంకెక్కడికో ట్రాన్స్ఫర్ చేయకుండా, లేకపోతే ఈయనకి ముడుపులు ఏమైనా దొరికిపోతే ఈయన గురించి క్షమించినట్టు, ఈయన ఒక ఐఏఎస్ లేకపోతే ఒక మంత్రి ముఖ్యమంత్రి కాళ్ళ మీద పడ్డాడంటే ఒక అర్థం పర్థం అది తప్పే కాదంటలేదు, ఒక అర్థం పర్థం. కానీ నువ్వు ఒక ఎమ్మెల్సీ, ఆమె నీకన్నా వయసులో చిన్న ఆమె, ఎలా ఆమె కాళ్ళకి నమస్కారం చేస్తావు? మన తెలంగాణలో అసలు ఆ సంస్కృతి ఉందా? మన అక్క చెల్లెకే మనం ఏది రాఖీ అప్పుడు తప్ప మిగతా అప్పుడు పెద్దగా కాళ్ళు మొక్కేది మనం ఉండం. సరే ఎప్పుడన్నా రాఖీ అప్పుడో లేకపోతే మిగతా పెళ్లి అప్పుడో తప్ప మన తెలంగాణలో ఇలాంటి సంస్కృతి అయితే లేదు, నాకు తెలిసి అయితే లేదు. మరి కొన్ని ప్రాంతాల్లో వీళ్ళ ప్రాంతంలో ఏమైనా ఉందేమో తెలియదు, కానీ జీవన్ రెడ్డి వాళ్ళ ప్రాంతంలో నాకు తెలిసి అయితే ఎక్కడ లేదు. మరి ఎంత అత్యుత్సాహమో, లేకపోతే మీరు ఎన్ని మార్కులు తెచ్చుకుందామనో, లేకపోతే ఇంకేంటో కానీ చూడగానే కాళ్ళ మీద నమస్కారం చేయటం, మరి సీఎం అని ఫీల్ అయిపోతున్నారా? ఈయనకి ఏమైనా హోమ్ మినిస్టర్ ఇస్తుంది అనుకున్నారా, లేకపోతే మరి ఏమనుకున్నారో తెలియదు, కానీ ఆల్రెడీ అప్పుడే ఆమె సీఎం అయిపోయినట్టు, సీఎం అయిపోయి వాళ్ళ నాన్న దగ్గరికి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చినట్టు ఒక రేంజ్ లో జరిగింది. నిన్న ఒకటి గమనించారో లేదో, చాలా మంది అది వాస్తవంగా అది బాగా వైరల్ చేసిర్రు. మేడం గారికి కొత్త కార్ వచ్చింది, కొత్త కాన్వాయ్ వచ్చింది, కొత్త వెహికల్. అంటే వాస్తవం అది ఏమంటారు కదా, మనోడు వాస్తులు ఎక్కువ నమ్ముతారు అన్నట్టు. గతంలో ఆమె జైలుకు పోవడానికి కారణం ఇవన్నిటిని తీసేసి కొత్తది ఎంట్రీ చేసింది, ఇక్కడ కొత్త జర్నీ అన్నమాట. ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ చెప్పదలుచుకున్నా మీకు. కేసీఆర్ పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, ఏది సీఎం గా ఉన్నప్పుడు ఓడిపోయాడు, దాంట్లోంచి వెళ్ళిపోయాడు. మన కేటీఆర్ కూడా ఒక పెద్ద ఇల్లు ఇక్కడ కట్టాడు, అక్కడ ఆయన లేని పని అంటే జన్వాడ ఫామ్ హౌస్ ని ఆయన చాలా ఇష్టంగా కట్టుకున్నాడంట. వాళ్ళ ఆవిడే దగ్గరుండి అక్కడ పనులు చేపించిందంట. అక్కడ కూడా వాళ్ళు లేకుండా వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ మన బంజారా హిల్స్ లో కవిత అద్భుతమైన ఇల్లు కట్టించుకున్నారు. ఇల్లు చాలా బాగుంటుంది, ఇల్లు ఇంద్రభవనంలా ఉంటుంది. ఆమె చూస్తే ఆమె కూడా ఆ ఇంట్లో లేని పరిస్థితి కనపడుతుంది. సో కేసీఆర్ గారు ఈ ఎవరి దగ్గర మీరు సరిగా జాతకం తప్పు చూపించుకుంటున్నారండి, పొరపాటున వేణుస్వామి దగ్గర గట్ట చూపించుకుంటున్నారంటే తెలియదు, కానీ మాకు వేరే వాళ్ళని షిఫ్ట్ చేయండి, షిఫ్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు కవిత ఇంటికి ప్రాబ్లం వచ్చింది, మీరు ఉంటున్న దానికి ప్రాబ్లం వచ్చింది, కేటీఆర్ ఉన్న దానికి ప్రాబ్లం వచ్చింది, డబ్బులు వేస్ట్ అవుతున్నాయి. మీ ముగ్గురు పాపం ఎంతో అంటే ఇప్పుడు సరే వాళ్ళు మనుషులే, రాజకీయ నాయకులుగా పక్కన పెడితే వాళ్ళు మనుషులే, కోరుకుందాం. మనం ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంటిని ఎంతో ప్రేమతో కట్టుకుంటాం. అరే ఈ ఇంట్లో అట్లా ఉండాలి, అట్లా ఇట్లా పెట్టుకోవాలని. పాపం ఇక్కడ ముగ్గురికి ఇంటి దోషం పట్టినట్టుంది. కొంతమందికి వాస్తు దోషం పడుతుంది, రకరకాల దోషాలు పడతాయి కదా, వీళ్ళకి ఇంటి దోషం పట్టినట్టుంది. ముగ్గురు కూడా కట్టుకుని ఇంట్లో లేరు, ఎక్కడెక్కడికో ఇల్లు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ముగ్గురికి కొత్త కట్టుకుని ఇల్లు కలిసి రాదని మనం చెప్పొచ్చు. సరే ఇప్పుడు అది వెరీ టాపిక్. అయితే నిన్న తండ్రిని హక్ చేసుకొని భావోద్వేగానికి గురైన పరిస్థితి మనం చూసాము. మొన్న కూడా ఆమె జైలు నుంచి రాగానే కొంచెం కన్నీళ్ళు వచ్చినాయి. తండ్రిని చూడగానే కూడా కన్నీళ్ళు. దాదాపుగా ఒక 10 రోజుల పాటు ఫామ్ హౌస్లోనే నాన్నతోనే ఉంటారంట.
10 రోజుల దాకా కవిత బయటికి రారంట. 10 రోజుల తర్వాత కార్యకర్తలకు కానీ నేతలతో కానీ అందుబాటులో ఉంటారంట. ఈ 10 రోజులు మరి అంటే తండ్రిని మిస్ అయినవన్నీ ఈ 10 రోజులు తండ్రితో కలిసి ఉండే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారు కవిత. వీడియో ట్రోల్ అవుతుంది కదా, చంద్రముఖి ఏదో వీడియో ట్రోల్ అవుతుంది కదా, ఏ లోపలి పోయి ఇక చేస్తారు మనోళ్ళు. కానీ నిజంగా ఒక మాట చెప్పదలుచున్నా, టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఈ ట్రోల్స్ తప్పండి నిజంగా. ఎందుకంటే ఆ ట్రోల్స్ మీరు చేసే వాటి వల్ల అంటే కొన్ని చేయండి, మేము కాదంట్లా. ఇప్పుడు మనోడు ఆమె కాళ్ళ మీద దండం పెట్టాడు, దానికి మీరు ట్రోల్స్ మీమ్స్ చేస్తున్నారు, తప్పులేదు. ఎందుకంటే మనోడు చేసిన తప్పు కాబట్టి. కానీ అన్ని విషయాలపై అట్లా మీరు ఎట్లా ఊహిస్తారు? అన్ని అట్లా చేయకండి, తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఇదంటే పబ్లిక్ గా కనపడ్డది కాబట్టి చేయడం తప్పు. ట్రోల్ వల్ల ఒక మీమ్ వల్ల చాలా మంది అంటే కవిత గారే కాదు చాలా మంది కూడా హట్ అవుతారు. వాళ్ళ జీవితంలో అది ఒక చెరగని ముద్ర పడిపోతుంది. వాళ్ళు చాలా ఇదిగా ఫీల్ అవుతారు సెలబ్రిటీస్ మీద కానీ ఎవరి మీద కానీ. మీరు ఒక ట్రోల్స్ మీమ్స్ చేసే ముందు కొంచెం చూసుకొని చేయండి. ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. చాలా మంది హీరోయిన్లు, సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులపై విపరీతమైన అడ్డదిడ్డమైన దట్టు ఈ AI వచ్చాక ఇంకా ఎక్కువైపోయింది, ఘోరం అయిపోయింది. నిజంగా ఇది తప్పు. చాలా చాలా తప్పు ఇది. మీరు విమర్శించండి, వాళ్ళు కొంతమంది కొన్నిసార్లు కొన్ని ఓవర్ యాక్షన్ చేస్తారు. అట్లాంటి టైమ్స్ లో ట్రోల్ చేయండి, వైరల్ చేయండి, మీమ్స్ చేయండి. కానీ ప్రతిదాన్ని తీసుకొని ఈ AI వచ్చిన తర్వాత మీరు ఇంత దారుణంగా చేయడం భావ్యం కాదు. ముఖ్యంగా మహిళలను చేయడం చాలా తప్పు. అదే సిచ్యువేషన్ లో మీ అక్కో మీ చెల్లో ఉండి వాళ్ళ మీద వేరే వాళ్ళు ట్రోల్స్ మీమ్స్ చేస్తుంటే మీరు ఎలా ఫీల్ అవుతారో, మీరు ఎవరైనా మహిళల మీద చేసే ముందు అలా వాళ్ళు అంతే ఫీల్ అవుతారు, అంతే బాధపడతారని ఆలోచించుకొని చేయండి. న్యాయస్థానం అంటే గౌరవం లేదా అని నిన్న సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం. కవిత బెయిల్ పై రేవంత్ వ్యాఖ్యల దుమారం. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి చేసేది ఇలాంటి వ్యాఖ్యలేనా? రాజకీయ నాయకులను సంప్రదించి తీర్పులు ఇస్తామా? ఓటుకు నోటు కేసు సందర్భంగా సుప్రీం సీరియస్ అయిందట. చాలా వాస్తవంగా నిజంగా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకో పాయింట్ మనం మాడుకుంటే, ఓటుకు నోటు కేసు కూడా హీరింగ్ వచ్చింది. అవును, అయితే ఏం కాదులే గానీ హీరింగ్ వచ్చింది. హీరింగ్ వచ్చిన సందర్భంగా కవిత బెయిల్ పై, ఇప్పుడు కవిత బెయిల్ వచ్చిన వెంటనే బండి సంజయ్ లేకపోతే మహేష్ గౌడ్ వీళ్ళందరూ అందరూ మాట్లాడారు. అందులో ముఖ్యంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. సరే, బండి సంజయ్ అంటే ఒక ఎంపీ, కేంద్ర మంత్రి, తర్వాత ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఈయన కూడా చాలా అసలు అంటే ఏకంగా కోర్టులను ధిక్కరించేలాగా వ్యాఖ్యలు ఉన్నాయి. నిజంగా ఎవరైనా దీన్ని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ గా తీసుకోనో, ప్రజాప్రజా వ్యాజ్యంగా తీసుకోనో, లేకపోతే కోర్టులే దీన్ని స్వీకరిస్తే బాగుంటుంది. ఎందుకంటే కోర్టు వ్యవస్థపై ఈ నేతలు రేవంత్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, లేకపోతే మహేష్ గౌడ్ కానీ చాలా మంది ఉన్నారు. వీళ్ళు చేసిన ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగా సమర్థనీయం కాదు. అంటే ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి కేసు వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రిని వేసుకుంది కోర్టు, కానీ మిగతా బండి సంజయ్ కానీ, మహేష్ కుమార్ గౌడ్ కానీ సో వీళ్ళందరిపైన కూడా ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే రాను రాను మనకి కోర్టు వ్యవస్థల మీద, కోర్టు మీద అందరికి ఈజీ అయిపోయింది. ఒకప్పుడు కోర్టుల గురించి కానీ, కోర్టుల వ్యవస్థ గురించి కానీ మాడాలంటే అందరూ భయపడే పరిస్థితి ఉండేది. మరి ఇప్పుడు ఇన్ని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు, మీరు గతంలో ఓటుకు నోటు కేసులో బెయిల్ వచ్చి బయటకు వచ్చినప్పుడు మరి ఏ ప్రభుత్వంతో మీరు ఒప్పందం చేసుకున్నారు? ఏ ప్రభుత్వంతో మీ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని మీకు బెయిల్ ఇప్పించింది? మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే కాదు కదా. మీకు బెయిల్ వస్తేనేమో మీరు కడిగిన ముత్యంలో బయటకు వచ్చినట్ట, వేరే వాళ్ళకి బెయిల్ వస్తే వాళ్ళు ఏదో జాతీయ పార్టీతోనే ఇంకెవరితోనో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని బెయిల్ వచ్చినట్ట. మీరు బెయిల్ మీదే బయట ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మీరేం కడిగిన ముత్యం శబ్దపూస కాదు, మీరు కూడా బెయిల్ మీదే బయట ఉన్నారు 100%. సో మీరు ఎలా అయితే అప్పుడు బెయిల్ తెచ్చుకున్నారో వీళ్ళు ఇప్పుడు ఇలానే బెయిల్ తెచ్చుకున్నారు. మీరు చూపించిన దారే కదా, మీరు చూపించిన దారిలోనే వాళ్ళు వెళ్తున్నారు. సో మీరు చేసింది కరెక్ట్ అయితే వాళ్ళు చేసింది కరెక్టే, అంతే కదా. ఇప్పుడు మీరు వేరే వాళ్ళు అనే ముందు ఒకసారి ఏదో అంటారు కదా, మన వెనకాల నలుపు మనకు కనపడదని. సో మీది మీకు కనపడతలా, ఒకసారి చూసుకోండి. బీసీ డిమాండ్ల సాధనకే అఖిలపక్ష సమావేశం. రాష్ట్రంలో కులగణన వెంటనే మొదలు పెట్టండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% ఇవ్వాల్సిందే. అఖిలపక్ష రాజకీయ పార్టీలతో, బీసీ కుల సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం వెంటనే సమావేశం నిర్వహించాలి. రాజకీయ బీసీ కుల సంఘాల అఖిలపక్ష సమావేశంలో ఆర్ కృష్ణయ్య డిమాండ్. ఇక మరో వార్త,
మనం రోజు మాడుకుంటున్నాం దీని గురించి. ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర, త్వరలోనే వివరాలు బయట పెడతాం, మంత్రి హరీష్ రావు వెల్లడి. నిజంగా మనం దీని గురించి రోజు మాట్లాడుకుంటున్నాము. ఈ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఫోర్త్ సిటీ అని చెప్పి ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఈ రుణమాఫీ పైన, లేకపోతే దళిత బంధు పైన, ఎస్సీ ఎస్టీ సప్లైన్ పైన, వీటన్నిటికన్నా ఫోర్త్ సిటీ, తర్వాత నార్త్ రింగ్ రోడ్ ఈ ఆర్ఆర్ ఏదో పెట్టారు కదా పేరు. వీటి మీద పెట్టిన ఫోకస్ ఆయన ప్రజా సమస్యల పేరు పెడితే కూడా బాగుంటుంది. అయితే ఇక్కడ కూడా ఏదో ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది దీంట్లో కూడా, ఫోర్త్ సిటీ అని చెప్పి హరీష్ రావు ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. తుక్కుగూడలో ఇక్కడ కందుకూరులో 385 ఎకరాల సర్వే నెంబర్ 9లో ప్రభుత్వ భూమిని కొలగొడానికి సర్వే చేస్తున్నారు. తుక్కుగూడలో 25 ఎకరాల సర్వే నెంబర్ 894లో పేద రైతుల దగ్గర బినామీ పేర్లతో తీసుకుంటున్నారు. ముచ్చెర్ల ప్రభుత్వ భూములు పెద్దలుగా చలామణి అవుతున్న తమ్ముళ్ల పిఏల పేరు మీద భూములు కొంటున్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు బయట పెడతాను. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కొడంగల్ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ తగ్గిందని, రేవంత్ రెడ్డి దగ్గరుండి డీకే అరుణను గెలిపించారని విమర్శించారు. మోదీతో మాట్లాడుకొని వచ్చి తెలంగాణ బీజేపీ ఎంపీని రేవంత్ రెడ్డి గెలిపించారని చెప్పారు. మరి గతంలో మీరు కూడా అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు మీ స్లోగన్ ఏంటి? సారు కారు 16. కానీ మీకు వచ్చింది విన్నప్పుడు అంటే మీరు కూడా మరి అప్పుడు బీజేపీతో ఆలోచించబడి కొన్ని సీట్లు వాళ్ళకి ఇచ్చేసారా? ఇప్పుడు మొన్న వీళ్ళు ఒక్క సీటు కూడా గెలవలే కదా. ఒక్క సీటు గెలవనప్పుడు సరే, అధికారంలో లేనప్పుడు 0 పక్కన పెట్టండి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? కాంగ్రెస్ బీజేపీలు ఆలోచించింది అంటున్నారు కదా. మరి అప్పుడు మీరు చెప్పిన ఈ సారు కారు 16 పోయి మీకు అప్పుడు 10 ఎన్నో వచ్చినట్టున్నాయి కదా. అప్పుడు కూడా మరి మీరు బీజేపీతోనే అయినట్ట. సరే, ఫోర్త్ సిటీ పేరుతో ఏదో చేద్దామని చూస్తున్నాడు, మీరు చెప్పండి అక్కడ భూములు ఆక్రమించామని చూస్తున్నాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ప్రభుత్వ హాస్పిటల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి. సిపిఎం ఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ సూర్యాపేటలో నిన్న ధర్నా చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడానికి వచ్చిన భూ కబ్జాదారులను అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్ జరుగుతుంది అంటే వాళ్ళు ఇప్పుడు అధికారంలో లేరుగా, కబ్జా చేసే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు మారారు కదా. హైడ్రా కమిషనర్ రంగనాథన్ కలిసిన సిటిజన్స్ కౌన్సిల్. ఉపాధి హామీ పథకం కింద రోజుకి 700 కూలీ ఇవ్వాలి. నిజంగా ఉపాధి హామీ పథకం అసలు అడ్రస్సే లేకుండా పోయింది ఈ మధ్య మనం చూసుకుంటే. గత ఏడాది లడ్డు దక్కించుకున్న మా కుటుంబాన్ని ఆ విఘ్నేశ్వరుడు చల్లగా చూశాడు. పొద్దుటూరులో గణేష్ లడ్డు దక్కించుకున్న మందుమూల లక్ష్మణ్ కళల్లో వెల్లివిరిసిన ఆనందం, ఉప్పొంగిన ఆనందంతో 2,59,000 రూపాయలు నగదు అందజేసిన మందమూరి లక్ష్మణ్. స్టార్ట్ అయిపోయిందండి మనకి. మొన్న మనం మాట్లాడుకున్నట్టు గణేష్ ఈ మండపాల ఏర్పాటు కానీ, గణేష్ శోభ, ఈ గణేష్ ఫెస్టివల్ వైబ్స్ అంటే ఈ సీజన్ ఇదంతా స్టార్ట్ అయిపోయింది. మెల్లగా మనకి ఎక్కడ చూసినా విగ్రహాల తరలింపు, మండపాల కడ్డాలు ఇవన్నీ కనపడుతున్నాయి. కొంచెం జాగ్రత్త వహించండి కడ్డాలప్పుడు. మేము మొన్న మీకు ఒక చిన్న ఇది చెప్పే ప్రయత్నం చేస్తాము. మండపాల ఏర్పాటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. పెద్ద పెద్ద డీజేలు, సినిమా పాటలు కాకుండా భక్తి పాటలు, భగవద్గీత ప్రవచనాలు, లేకపోతే సుందరకాండ ప్రవచనాలు, చాగంటి వారి, లేకపోతే మిగతా వాళ్ళు, వీళ్ళందరినీ కొన్ని లక్షల మీకు యూట్యూబ్లో దొరుకుతాయి. ప్రవచనాలు పెట్టండి. కొంచెం డీజేలు, పెద్ద పెద్ద సౌండ్లు తగ్గించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్పి గణేష్ మండపాల ఏర్పాటు వాళ్ళకి మట్టి వినాయకుల్ని కూడా ఏర్పాటు చేయండి. పొల్యూషన్ మొత్తం. సో ఇది ఆదాబ్ హైదరాబాద్ పేపర్. అయితే